ఓం ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైన ఆప్తులు ఆత్మీయులు గురువులైన శ్రీ మల్లెల లక్ష్మణ్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈ కార్యక్రమం ప్రారంభంలో మనందరి తరఫున హృదయపూర్వక అహం సత్యబోధకలో సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ప్రతి సోమవారం నాడు రుద్ర ప్రశ్న అనేటువంటి ప్రవచన కార్యక్రమం ధారావాహికంగా జరుపుకోగలగటం, దానికి స్వామి యొక్క అనుగ్రహ పరిపూర్ణత మనకు కలగటం మనందరి యొక్క అదృష్టం. అలాంటి రుద్ర ప్రశ్నలో సునిశ్చిత పరిశీలన, సురిచర పరిశోధన, సులలిత ప్రవచన నిర్వహణ ధోరణులు, రుద్రభాష్య వివరణ పారాయణులు, మనందరికీ ఆప్తులు ఆత్మీయులు గురువరేణ్యులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు ఈరోజు రుద్ర ప్రవచనం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం 8వ అనువాకంలో కొనసాగుతున్నాం. ఈ నేపథ్యంలో వారి యొక్క ముఖ కమలం నుంచి శ్రీ స్వామివారు నవనమోన్మేషమైనటువంటి భావనా తరంగాలను వ్యాప్తి పరతాలని, విస్తరింపజేయాలని స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపన్నతకు అభ్యర్థిస్తూ మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మనందరి యొక్క శుభకామనలతో గురువు గారికి పరిపూర్ణ హృదయంతో స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం హిందూ అనువాకంలో తొలి 2 మంత్రాలు కొంత పూర్తి చేసుకున్నాం. ఇవాళ 3వ మంత్రంలో ప్రవేశించబోతున్నాం. సాధన అనువాకం అని చెప్పబడే 8వ అనువాకం యొక్క తొలి 2 మంత్రాల యొక్క దిశానిర్దేశాన్ని ఒక మాటలో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అందులో రాబోయే అంటే 11వ అనువాకంలో 11వ మంత్రంలో రాబోతున్నటువంటి నమశివాయ తత్వాన్ని సూచ్యతగా, అంటే సూర్యుడు రాబోయే ముందు జ్యోతిర్మయమైనటువంటి అరుణవర్ణం వచ్చినట్టుగా ఆ సోమతత్వంతో ఈ అనువాకాన్ని మొదలుపెట్టడమే కాకుండా ఇందులో సూచితప్రాయంగా 3 పంచాక్షి మహామంత్రాల్ని, రాదర్ 5 పంచాక్షి మహామంత్రాల్ని ఇట్లా వ్యక్తం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఏమిటా 5 పంచాక్షి మహామంత్రాలంటే, 1 నమశివాయ పంచాక్షి, శివపరమైనటువంటి పంచాక్షి నమశివాయ. శక్తిపరమైన పంచాక్షి నమశివాయై. యా బదులు ఏ అయితే శక్తిపరమైనటువంటి పంచాక్షి మహామంత్రమే. ఇరువురి పరంగా ఇద్దరు కలిస్తేనే సృష్టి, అదే నీలగిరి తత్వం, అదే నీలలోహిత తత్వం అని తెలుసుకున్నాం. ఆ ఇద్దరి యొక్క సమిష్టిపరమైనటువంటి పంచాక్షి మహాతత్వాన్ని అరుణాచల మహామంత్రంగా అర్థం చేసుకున్నాం. ఈ అరుణాచల మనకు అర్థమయ్యేదానికి మన కళ్ళ ముందు ఇన్ని వత్సరాల పాటు మనని గైడ్ చేస్తూ సాయీశ్వరాయ తత్వమే, అరుణాచల తత్వమే, శివశక్తి పరతత్వమే సాక్షాత్ అవతార రూపంలో సాయీశ్వరాయగా మన మధ్యలోకి వచ్చి మనందరినీ ఈ మార్గంలో తీసుకుపోయినటువంటి మహాతత్వాన్ని 4వ పంచాక్షి మహామంత్రంగా మనం భావించవచ్చు, సాయీశ్వరాయ. సో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే వచ్చే స్థితిని వేదమంత్రమైనటువంటి, వేదసారమైనటువంటి అహం బ్రహ్మస్మిన్ అనే పంచాక్షి మహామంత్రంగా ఈ 3 పంచాక్షి మహామంత్రాలు మనకి నిర్దేశించిన విధానాన్ని 4వ మార్గంలో, అంటే సాయీశ్వరుడు యొక్క చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేసి వేదానుభూతి అయినటువంటి అహం బ్రహ్మస్మిన్ అన్న అనుభూతి పొందగలిగేదానికి స్వామి చూపించినటువంటి మార్గ నిర్దేశాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఎట్లా పొందాలి, ఈ పంచాక్షి తత్వాన్ని అనుభవంలోకి ఎట్లా పొందాలి అనేటట్టయితే, అనుక్షణం నువ్వు చూస్తున్న సూర్యుడిలో ఉన్నటువంటి 7 వర్ణాల్లో విబ్జిఆర్ అని ఏదైతే చెప్పుకున్నామో అందులో విఐబి,
వైఓఆర్ మధ్యలో జి, ఆ 7 వర్ణాల్లో ఆ 7 వర్ణాల యొక్క ప్రాణతత్వమైనటువంటి పంచవర్ణాల్ని నీ అనుభవంలోకి తెచ్చుకోవటమే ఈ మహత్తరమైనటువంటి పంచాక్షి మహామంత్రం యొక్క అనుభూతి అన్న సత్యాన్ని భగవాన్ సత్యసాయి బాబా బొరునస్కీ ద్వారా అనంత విశ్వానికి సాటి చెప్పిన విధానం, అమోఘమైన విధానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, సూర్యుడిలో ఉన్నటువంటి 7 వర్ణాలు, అందులో ప్రధానమైనటువంటి 5 వర్ణాలే అనుక్షణం మనం చేసే గాయత్రి మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలోని ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఈ వర్ణాలే అత్యంత శుద్ధ వర్ణాలు ఆయనలోంచి వ్యక్తం కావటం అనేది సైంటిఫిక్ గా బొరునస్కీ ద్వారా స్వామి అనంత విశ్వానికి మానవుల్లో అవి ఎట్లా ప్రతిఫలిస్తాయో చెప్పటాన్ని ఇండికేట్ చేసిన విధి విధానం మొత్తాన్ని కూడా సోమాయచ, రుద్రాయచ, తామ్రాయచ, అరుణాయచ అన్న 4 చిన్న చిన్న నామాల్లో ఒక్కొక్క దానిలో 2 అక్షరాలు, ఆ 4 కలిపి కూడా 8 అక్షరాలు, ఆ చిన్న చిన్న ఆ మంత్రద్వయంలో ఈ అనంతమైన భావాన్ని ఇమిడ్చి ఈ సాధనాన్వాకంలో చెప్పిన తర్వాత దాన్ని ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్న రహస్యాన్ని ఇంకొక చిన్న మహామంత్రమైనటువంటి 3వ మంత్రంలో చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటా మంత్రం? నమశంగాయచ పశుపతయేచ. ఇందులో మళ్ళీ 2 నామాలు చెప్తున్నారు. ఒకటి శంగ, ఇంకోటి పశుపతి. ఈ శంగ, పశుపతి మామూలుగా అర్థం చూసుకునేటట్టయితే అనంతమైన సుఖాలు, సంతోషాలు, ఆనందాలు ఇచ్చేవాడా, అది శంగ అనే మాటకు అర్థం. పశుపతి అంటే యజమాన స్వరూపుడా, ఆత్మస్వరూపుడా, విశ్వాత్మ స్వరూపుడా. సో ఈ 2 పదాలతో మామూలుగా చూస్తే అంతకన్నా ఏమిటి, అన్ని రకాల సుఖాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ మాట. శంకర, శంగ ఇవన్నీ తుల్యమైనటువంటి పదాలు. శంకరకి, శంగకి ప్రత్యేకమైనటువంటి తేడా ఏమీ లేనట్టుగా అనిపించే విధానంగా ఉన్నటువంటి నామాలు. అయినా ప్రత్యేకంగా శంగ అనే మాట ఎందుకు చెప్పారు? కొంచెం అంతరార్థం వైపు కనుక మనం ప్రయాణం చేసి చూసేటట్టయితే చూద్దాం. ఇవాళ వీలు కనుక అయితే ఇవాళ కంప్లీట్ చేద్దాం. అదర్వైజ్ ఇవాళ రాబోయే దీనిలో 2 వారాల్లో కంప్లీట్ చేద్దాం. ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాకపోతే సమన్వయంతో, వెనకటి మంత్రాల సమన్వయంతో దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు తేలిగా అవగాహన అవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకోసం చెప్తున్నాను, వీలైతే ఒక సిట్టింగ్ లో కంప్లీట్ చేస్తాం, అదర్వైజ్ 2 సిట్టింగ్స్ లో కంక్లూడ్ చేసుకుందాం. సో ఈ శంగ అనే మంత్రం యొక్క, ఈ శంగ అనే నామం యొక్క ప్రాధాన్యతని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. రామనామ తారకం అంటూ ఉంటాం. ఎప్పుడు ఓంకారానికి రామనామానికి తేడా లేదు, 2 తుల్యనామాలు అంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ్ అనే మాట చెప్తూ ఉంటాం. రామ్, ఓం 2 తేడా లేదు అంటాం. అది ఎట్లా వచ్చింది అని కొంచెం వివరణలోకి పోయేటట్టయితే, కిందసారి అడిగిన ఆ చర్చా కార్యక్రమంలో కొంతమంది అడిగారు, దాన్ని ఏమిటి ఈ మంత్రాల్ని ఈ మాదిరిగా చెప్పుకోవటంలోనూ, ఈ ఘన రూపంలో చెప్పుకోవటంలోనూ, జటా రూపంలో చెప్పుకోవటంలోనూ ప్రత్యేకత అంటే నేను ఒక మాట చెప్పాను. అన్ని అక్షరాలు అత్యంత శక్తివంతమైనవి. అక్షమాలాధారి అంటే ఆ నుంచి క్ష దాకా ఉన్న అక్షరాలని మాలగా ధరించి అన్ని మంత్రాలు, అన్ని వేదాలు, అన్ని శాస్త్రాలు అందులో ఆ నుంచి క్ష దాకా ఉన్న అక్షరాలే. కానీ వాటిని ఏది దేంతో కలపటం మూలంగా ఎంత శక్తి ఉద్భవిస్తుంది అనే అఖండమైన సైన్స్ దాని వెనకాల దాక్కుని ఉన్నది. ఆ ప్రత్యేకమైనటువంటి అక్షర సముదాయాన్ని ఆ విధానంగా కూర్చినప్పుడు ఆ మహానుభావులు దర్శించినటువంటి మంత్ర రూపాలు దర్శించడమే, శబ్దపరంగాను రూపపరంగాను ఆ మంత్రాల యొక్క ఆకారాన్ని దర్శించి వాళ్ళు మనకు అందించిన మహత్తరమైనటువంటి విషయాన్ని మంత్ర రహస్యాలుగా మనం చెప్పుకుంటాం. అట్లాంటి మహామంత్రాలే అష్టాక్షి మహామంత్రం అని ఓం నమో నారాయణాయ అని చెప్తాం. అదే పంచాక్షి మహామంత్రాన్ని ఓం నమ శివాయగా చెప్తాం. ఈ అష్టాక్షి మహామంత్రంలో ఉన్నటువంటి ఈ 8 అక్షరాలకి తుల్యమైనటువంటి ప్రాణతత్వం ఏది అంటే రా. నమో నారాయణాయ. నారాయణాయలో రా తీసేస్తే నారాయణాయ అవుతుంది అని మీనింగ్ ఉండదు. ఒట్టి రాతో కలిపి మీనింగ్ అవుతుంది.
సో ఈ రా అనేది అష్టాక్షి మహామంత్రం యొక్క ప్రాణశక్తి. నమశివాయలో మా అనేది అదే మాదిరిగా ప్రాణశక్తి. ఈ రెండిటి యొక్క కలయిక మూలంగా ఏర్పడ్డ ఆ రామ నామం అది తారక నామం, అది ఓంకార తుల్యం. ఓంకారానికి దానికి తేడా లేదు. అది రామనామ తారకం అనటంలో దాని యొక్క సంకేతాన్ని ఏ మాదిరిగా చెప్పబడిందో అదే మాదిరిగా శంకర అనే నామాన్ని మనం తెలుసుకున్నాం. శం కరోతి ఇది శంకర. శం అంటే ఏమిటి? అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, శుభాలు ప్రపంచంలో మంచి, పాజిటివ్ అని ఏదైతే చెప్పబడ్డదో వాటన్నిటి యొక్క సమిష్టి తత్వాన్ని ఒక్క అక్షరం శం అనే మాటలో చెప్పారు. శ అనే దానిలో చెప్పారు. దాన్ని బీజం చేస్తే శం అవుతుంది. శం ఇవన్నీ సమస్తమైన సుఖాలు, సంతోషాలు, ఆనందాలు ఎవరిలో ఉన్నాయో, ఎవరిస్తారో వారిని శంకర అన్నారు. ఈ శంకర అనే తత్వానికి, శంకర అనే దానికి అంత మహత్తరమైన మీనింగ్ ఉంది కాబట్టి ఆ శంకరాలో ఉన్నటువంటి శం అనే అక్షరాన్ని, శంకరాలో ప్రధానమైనది ఏమిటి? శం. ఆ శంని భగవాన్ అనే పదం మనం తీసుకున్నాం. భగవాన్ అనే పదం అన్నిటికీ ఆధారం, దాని నుంచే వచ్చింది. లలిత సహస్రనామం తీసుకున్నా కూడా మొట్టమొదటి మంత్రమే స్టార్ట్ అవుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. మాత మహారాజ్ఞి సింహాసనేశ్వరి. సృష్టి, స్థితి, లయం, ఈ మూడు చేసేదే భగవాన్, భగవాన్. సో ఆ భగవాన్ అనే శబ్దంలో గమ్యాన్ని సూచిస్తున్నటువంటి గా అనే అక్షరాన్ని, ఈ శం అనే శంకరాలో శంని భగవాన్లో గాని తీసుకుని ఈ రెండిటి యొక్క సంయోగంతో ఏర్పడేటువంటి మహత్తరమైన పదమే శంగ. శంగాకి శంకరాకి పెద్దగా తేడా ఉన్నట్టు అనిపించదు, కానీ ఉన్న కొంచెం తేడాని ఉదాహరణ పూర్వకంగా మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. లక్షాధికారి అయితే కోటీశ్వరుడు, అన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి, లేదా అనేక పద్మ సంపన్నుడు చెప్తాం, బాగానే ఉంది. అఖండమైన కోటీశ్వరుడు అని చెప్పటం అనేది శంకర అనే పదానికి అర్థమయ్యేటైతే అన్ని రకాల శుభాలు, సంతోషాలు, ఆనందాలు ఇవన్నిటికీ కర్త, కారకుడు అన్ని కలిగిన వాడు. శంగ అనే దానికి శం గమిష్యతి ఇది శంగ, శం కరోతి ఇది శంకర. అంటే ఏమిటి? ఆ అన్ని రకాల శుభాలు, సంతోషాలు, ఆనందాలు మన చేత పొందింపజేసేవాడుగా శంగాట. కలిగి ఉన్నవాడుగా శంకరుడు, మన చేత పొందింపజేసేవాడుగా శంగ. అంటే ఏమన్నమాట? అఖండమైన కోట్లు ఉన్నాయి, ఆ కోట్లు మనకిస్తే మనం కోటీశ్వరులు అవుతాం. మనకిచ్చి మనని కోటీశ్వరుని చేసే తత్వాన్ని శంగ అని అర్థం చేసుకోవాలి అన్న విశ్లేషాన్ని పెద్దలు మనకు అందించడం, ఇందులో ఉన్న సూక్ష్మతని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శంకర అంటే కలిగి ఉండటం, శంగ అంటే మనకు అందించడం. అంటే నమ్మిన భక్తుడికి, ఆధారపడ్డ భక్తుడికి త్రికరణ శుద్ధిగా శరణాగత భావంతో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆ తత్వాన్ని ఏం అందిస్తారంటే సమస్తమైన శుభాలు, సంతోషాలు, ఆనందాలు, పాజిటివ్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం పొందేటట్టుగా చేసే తత్వంగా శం గమిష్యతి ఇది శంగ అన్న విశ్లేషణ దాన్ని మనకి చెప్పారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు దీన్ని అంటే ఈ సుఖము, శాంతి, ఆనందం ఇవన్నీ సహజమైనటువంటి పరమేశ్వర తత్వం అని చెప్పటమే భా అన్న దానిలోనే. భా అంటే భాసురత, గా అంటే గమ్యత. అంటే ఆ భాసురత్వాన్నే గమ్యంగా మనం జీవించగలగటమే, అదే భారతి అన్నా కూడా. ఆ భాసురత్వం మీద రతి, ప్రేమ కలిగి ఉండటమే భారతి. ఎవరికైతే జ్ఞానం మీద ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమానుభూతి దాని వెంట ప్రయత్నం చేస్తాడో వాడు పొందేది భాసురత్వం, జ్యోతిర్మయత్వం. సో మనమంతా సూర్యుడి సృష్టిగా కిందటి మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అవిబ్జిఆర్ కలర్స్ చెప్పుకున్నాం, దాన్నే నీలలోహిత అన్నాం. ఆ నీలలోహిత దర్శనాన్ని బ్రహ్మకి ఇచ్చాడు అనుకున్నాం. ఆయన సృష్టి, స్థితి, లయం మనకి చేసే విధానంగా కర్మపరమైన జీవనలు ఇచ్చేటప్పుడు సూర్యుని ఆధారంగా ఈ ఆడామగా అనేక రకాల సృష్టి చేశాడు, ఇవన్నీ అనుకున్నాం. సూర్యుడు అంటే జ్యోతిర్మయ స్వరూపుడు. ఆయన దగ్గర నుంచి, ఆయనలో నుంచి పుట్టిన మనమంతా కూడా జ్యోతిర్మయ స్వరూపులు. అయితే మళ్ళీ ఇంకా భా నుంచి గా నుంచి దాన్ని గమ్యంగా పోవటం ఏమిటి అనే దానికి కూడా మనం సమాధానం కిందటిసారి మనం చెప్పుకున్నాం. విశ్వం అంతా ఒకే ఒక భగవతత్వం అయినా కూడా ఒకే ఒక విద్యుత్తు,
అనేక రకాల వోల్టేజ్ ఉన్న బల్బుల్లో వెలుగుతూ ఉన్నప్పుడు విద్యుత్తు ఒకటే అయినా అది వెదజల్లే కాంతిలో తేడాలు ఉన్నట్టుగా 0 క్యాండిల్ బల్బు, 25 క్యాండిల్ బల్బు, 40, 60, 100 సూర్యుడు లాంటి బల్బు, ఇవన్నీ అన్ని బల్బులే, అన్నిట్లో ఉన్నది కాంతే, అన్నిట్లో ఉన్నది కరెంటే. కానీ ఆ బల్బు యొక్క స్థితిని బట్టి దాని యొక్క ప్రకాశమానం ఎక్కువ తక్కువ ఉన్నట్టుగా అతి సాధారణమైనటువంటి జ్యోతిర్మయ స్థితిలో ఉన్న మనం అసాధారణమైన జ్యోతిర్మయ స్థితికి ప్రయాణం చేయటమే దాన్ని గమ్యంగా భగవంతుణ్ణే జయంగా నువ్వు పొందాలి, ఆ గమ్యాన్ని చేరాలి అనేటువంటితే భగవంతుడు ఉన్నటువంటి సూక్ష్మ స్థితికి, జ్యోతిర్మయ స్థితికి చేరుకునే ప్రయత్నం చెయ్యి. దాన్నే సాధన అన్నారు. ఆ సాధనా మార్గాన్నే వెనుక చెప్పినటువంటి ఈ వర్ణపరమైనటువంటి విధానంగా ఇది 1-2 మంత్రాల్లో మనం చెప్పుకున్నాం. సో దాన్ని ఎట్లా పొందాలి, ఏ మార్గంలో మనం పొందాలి అన్న వివరాన్ని ఈ శంగానామంలో నిక్షిప్తం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సో అనేక రకాలైన ఈ సుఖము, సంతోషము, శాంతి, ఆనందం అన్నిటి అనే అక్షరం మనకి చెప్పినప్పుడు వీటిని మన వ్యక్తిగతమైనటువంటి అనుభూతి మనం పొందినప్పుడు, అంటే దీన్ని కొంచెం విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే కానీ మనకి అది అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. రుద్ర అనే తత్వం, రోదన, ఏడిపించేవాడిని రుద్రుడని ఎట్లా అనుకోవాలి? సో ఏడుపుకి ముందు కారణం ఏమిటో తెలిపి ఆ ఏడుపుని పూర్తిగా నివారించే తత్వానికి ముందు కారణం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సుఖము, సంతోషం, ఆనందం దీనికి మూలం ఏమిటి, ఎక్కడుంది, ఎట్లా పట్టుకోవాలి అనే ఆ లోతుకు మనం పోయి తెలుసుకున్నప్పుడు ఈ ఈ ఆనందమయ తత్వాన్ని వీటిని 4 స్థాయిల్లో మనం ఏం చెప్తాము? నంద, మోద, ప్రమోద, ఆనంద అని చెప్పుకున్నాం. నంద అంటే ఆనందమయ తత్వానికి చిహ్నమే నంది. సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి మీద దృష్టి ఎవరైతే పెట్టి ఉంటారో వాళ్ళ యొక్క స్థితిని మనకి సూచించేదే నంది. కాబట్టి ఆనందమయ స్వరూపం. సో నంది, నంద, మోద, ఆనంద అనే ఈ తత్వాలను నంద, మోద, ప్రమోద, ఆనంద, దీన్ని ఒక సందర్భంలో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. ఒకటి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. మామిడి పళ్ళు వచ్చింది మార్కెట్లోకి అన్న వార్త ఆనందం కలిగిస్తుంది. కానీ ఆనందం వార్త విన్న ఆనందమే. దాని కళ్ళతో చూశాడు, అది మోద. ఇంకో ఓహో, కళ్ళతో చూసిన ఆనందం వేరు, విన్న ఆనందం, కళ్ళతో చూసిన ఆనందం, అది మోద. ప్రమోద అంటే దాన్ని కొని తీసుకున్నాడు, ఇంకా ఎక్కువ ఆనందం పొందాడు, అంటే చేతిలోకి వచ్చేసింది, అది ప్రమోద. ఆనంద అంటే దాన్ని తిన్నాడు, తిన్నాక పండు లేదు కానీ ఆనందం మిగిలింది. ఈ నంద, మోద, ప్రమోద, ఆనంద అనే స్థాయి భేదాల్లో 4వది ఆనందం అయితే, మళ్ళీ ఆ ఆనందంలో 10 రకాల స్థాయిలు ఉన్నాయని 2వ అనువాకంలో మనం చెప్పుకున్నాం. హిరణ్య గర్భానంద స్థితి మొట్టమొదటి 2వ అనువాకం మొదటి మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఇది మానుషానందం, దేవతానందం, పితృ దేవతానందం, రకరకాల చివరి బ్రహ్మానందం, మొత్తం 10 స్థాయిలు. ఆ వివరాలు ఇక్కడ చెప్పలేదు. సో ఈ 5 రకాల ఈ ఆనంద స్థాయిల్లో నుండి 10 స్థాయిల్లో ఆ తురీయ స్థాయి అయినటువంటి బ్రహ్మానంద స్థితిని త్రికరణ శుద్ధిగా తనని నమ్మి పాటించి ఆ చరణాగత మార్గాన్ని పాటించే వాళ్ళకి ఇచ్చే శక్తి శంగ అన్న పదంగా దీనికి అన్వయాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఎట్లా పొందాలి అని దానికి సంగీతానికి మనకు అర్థమయ్యేదానికి ఈ శంగ అనే నామాన్ని విశ్వాత్మతత్వం లేదు యజమాని తత్వం లేదు మనలో ఉన్న ఆత్మతత్వంతో కలిపి శంగ పశుపతి, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయటం మూలంగా, దేని మీద నువ్వు ధ్యేయం పెట్టుకుని జీవితాన్ని గడపటం మూలంగా ఈ బ్రహ్మానంద స్థితి పొందగలుగుతావు అన్న సంకేతాన్ని ఆ పశుపతి అనే నామంలో సూచించడంగా, అంటే ఇది ఎక్కడో లేదు సుమా, నీలోనే ఉన్నది. నీలో ఉన్న ఆనందాన్ని నీలో కాకుండా దేశమంతా బయట వెతుకుతున్నావు కాబట్టి నువ్వు పొందలేకపోతున్నావు, తస్మాత్ జాగ్రత్త అన్న సంకేతాన్ని ఈ శంగ పశుపతి నామద్వయం మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనికి ఉదాహరణగానే మనకు పెద్దవాళ్ళు మాట చెప్తారు. కస్తూరి మృగం అది పరిణితి చెందినప్పుడు దాని నాభిలో ఏర్పడినటువంటి కస్తూరి అఖండమైనటువంటి వాసనని వెదజల్లుతుంది, చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.
ఆ వాసనతో ఆకర్షింపబడి ఆ వాసన ఎక్కడుందో తెలియక అది అటు ఇటు పరిగెత్తుతూ చిట్ట చివరికి వేటగాడికి చిక్కి చచ్చిపోతుంది. తనలో నుంచే ఆ వాసన బయలుదేరి వస్తోంది అన్న జ్ఞానం దానికి లేకపోవటం మూలంగా తనలో ఉన్నదాన్ని వెతుక్కోక బయట వెతికి వేటగాడికి చిక్కి చనిపోతున్న విధానమైనటువంటి స్థితిగా ఆది పొందమోక. అంటే ఆనందం అనేది బయట లేదు, వస్తువు ఉన్నది, వస్తువును చూసిన ఆనందం లేదు, లేదు భార్య భర్త పరమైనటువంటి ఆనందం లేదు, ఇంకొక ఇష్టమైనటువంటి పదార్థాన్ని లేదా ఒక విజయపరమైనటువంటి ఆనందం, ఇట్లా రకరకాల చిన్న చిన్న ఆనందాన్ని జీవితంలో మనం పొందుతూ బాహ్యమైనటువంటి పదార్థాలని పొందటం మూలంగా మనం ఆనంద ప్రాప్తి పొందాము అన్న భావంతో జీవితాన్ని సాధారణంగా గడుపుతూ ఉంటాం. కాబట్టి అది ఆనందం కాదు, అది తాత్కాలికమైనటువంటి ఒక మనోస్థిమితత మూలంగా ఏర్పడ్డ తక్షణ స్థితి తప్ప అసలు సిసలైన ఆనందం కాదని, అసలైన ఆనందం నీలోనే ఉన్నది, అది ఆత్మవైపు నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు పొందగలుగుతావు అన్న సంకేతాన్ని ఈ శంగ పశుపతి నామద్వయం మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనికి ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఈ కస్తూరి మృగం చెప్పుకునే ఉదాహరణలో మాదిరిగానే ఇంకొక ఎగ్జాంపుల్, అంటే ఎక్కడున్నది ఈ ఆనందం అనేది మనం తెలుసుకునేదానికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ ఎగ్జాంపుల్ వెనుకోసారి క్వైట్ సమ్ టైమ్ బ్యాక్ ఒకసారి మనం చెప్పుకున్నాం. దాన్ని ఇట్లా ఒకసారి గుర్తు చేసుకుందాం. అనేక రకాల పనులలో మనం ఆనందం పొందుతాం. లేదు చాలా తేలికైన ఎగ్జాంపుల్, లడ్డు తినడం మనకు చాలా ఆనందం కలిగింది, ఇమ్మీడియట్ గా మనం అట్రిబ్యూట్ చేస్తాం, ఈ లడ్డు మూలంగా నాకు ఆనందం కలిగింది అని అట్రిబ్యూట్ చేస్తాం. లేదు ఫలాని స్నేహంతో నేను ఆనందం పొందాను, ఆనందాన్ని స్నేహానికి అట్రిబ్యూట్ చేస్తాం. లేదు భార్యాభర్త దాని మూలంగా పొందాను అంటే ఆనందాన్ని బయట వాళ్ళకి అట్రిబ్యూట్ చేయటం అనేది సర్వసాధారణంగా మనం చేసే ఒక పని. విశ్లేషణతో ఈ ఆనందం యొక్క స్థానాన్ని ముందు మనం పట్టుకునేటట్టయితే తర్వాత ప్రయత్నం చేసే స్థానాన్ని చేరుకోవటం అనేది సాధన. ఎక్కడ ఉన్నది ఈ ఆనందం అనేటట్టయితే ఆ విశ్లేషణ మనం చేసినప్పుడు లడ్డు తినటం అనే పదాన్ని మనం విశ్లేషణ చేస్తే ఒకటి లడ్డు, అందులోనే మూడు, ఆ మూడు త్రిపుటి ఏమిటి? ఒకటి లడ్డు, ఒకటి నేను, ఇంకోటి నేను దాన్ని తినటం అనే కార్యక్రమం. ఈ మూడిట్లో ఆనందం ఎక్కడ ఉన్నది? లడ్డులో కనుక ఆనందం ఉండేటట్టయితే ఒక రెడ్డికి ఎక్స్ ఆనందం కలిగితే 2 రెడ్లకి 2x, 3 రెడ్లకి 3x, 10 రెడ్లకి 10x రావాలి. కానీ ఒక 2వ 3వ తిన్న తర్వాత వాడికి మొహం మొత్తి వాడికి బాబు ఆ లడ్డును చూస్తే పారిపోతాడు. కాబట్టి ఆనందం లడ్డులో లేదు, కాబట్టి లడ్డు ఈజ్ రిమూవ్డ్. రెండోది తినటంలో ఆనందం ఉండేటైతే లడ్డు తిన్నా గడ్డి తిన్నా ఏది తిన్నా ఆనందం కలగాలి. కానీ గడ్డి తింటే మనకు ఆనందం కలగటంలే, కాబట్టి తినటంలో లేదు. అయినా ఆనందం పొందాను, ఎక్కడి నుంచి? నాలోనే ఉన్నది. సో నాలో ఉన్నటువంటి ఆనందాన్ని తాత్కాలికమైన భ్రాంతి నేనిచ్చాను అన్న విధానంగా కల్పించే మోసపూరితమైన మనోభావాల మూలంగా వంచితే పరివంచితే అనే 3వ అనువాక మంత్రాన్ని ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్టయితే, ఒకసారి మోసం చేయటం, అనేక సార్లు మోసం చేయటం, తిరిగి మోసం చేయటం అనే లక్షణం ఉన్న మనస్సు మనలోనే ఉన్నది. కాబట్టి మన మనోప్రలోభానికి లోబడి లేనిదాన్ని ఉన్నట్టుగాను ఉన్నదాన్ని లేనట్టుగాను భావించే ఒక ప్రక్రియలో ఉన్నాం. కాబట్టి అసలు సిసలైన ఆనందం మనలోనే ఉన్న దాన్ని ఇంకెక్కడో ఆపాదిస్తున్నాము, కాబట్టి రాంగ్ డైరెక్షన్లో పోతున్నాము అన్న సంకేతాన్ని ఈ ఎగ్జాంపుల్ మనకు చెప్తుంది. కస్తూరి మృగం జంతుపరంగా చెప్పుకునే ఎగ్జాంపుల్, లడ్డు అనేది ఆలోచన పరంగా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. కాబట్టి ఆనందానికి స్థానం నాలోనే ఉన్నది అన్నప్పుడు అంతర్ముఖీనమై లోపల వెతుక్కోవటమే తప్ప బయట కాదు. దీన్నే లలిత సహస్రనామాలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే మాటగా చెప్తారు. అంటే ఏంటి? అంతరాదిత్య దర్శనం అనే మాట కూడా మనం చెప్పుకున్నాం ఆదిత్య పరంగా. సో అంతర్ముఖమైనటువంటి సాధన ద్వారా పొందాల్సిందే తప్ప బాహ్యంగా మనం పొందేదాన్ని కాదు. సపోజ్ ఇక్కడ దీనికి మార్గదర్శకత ఎట్లా చూపిస్తోంది, ఈ శంగ అనే మాట మనకి మార్గదర్శకత ఎట్లా చూపిస్తోంది అనే విషయానికి వచ్చేటట్టయితే దాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భగవాన్లో భాసురతగా అనేది గమ్యత బాగానే ఉంది. ఆల్రెడీ మనం ఉన్న స్థితి నుంచి ఉత్తమమైనటువంటి సూక్ష్మ స్థితి నుంచి సూక్ష్మతర సూక్ష్మతమ
లేదు స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ, ఈ 4 స్థాయిల్లో ఉత్తమోత్తమ ఆనంద స్థితి మనం పొందటం. అంటే మనలో ఉన్నటువంటి జ్యోతిర్మయత్వాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవటం. ఏమిటి దానికి మార్గం? శంకర శంకరోతి శంకరోతి శంకర, అంటే మంచి చేస్తూ ఉండేవాడు. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోండి. కింకరత్వం నుంచి శంకరత్వము, హనుమంతుడే ఎగ్జాంపుల్ అని చెప్పారు. నన్ను దర్శనం చేసుకోవాలంటే ప్రయత్నం చేయాలి, రావాలి, మందిరంలో కూర్చోవాలి, నేను రావాలి, దర్శనం ఇవ్వాలి, అప్పుడు కానీ మీకు నా దర్శనం పొందదు. కానీ నా రిప్రజెంటేటివ్ హనుమాన్ దర్శనం మీకు పొందగలిగేదానికి 10 కిలోమీటర్ల దూరంగా ఉన్న చూడగలిగేదానికి నేను ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తున్నాను అని 65th బర్త్డేలో స్వామి 65 అడుగులు ఎత్తున్నట్టు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దూరం నుంచి కనిపించే విధానంగా ప్రతిష్ఠ చేయడం మనం చూడొచ్చు. ఏమిటి దాని సంకేతం? ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? హనుమంతుడు ఏ మాదిరిగా కింకరత్వం ద్వారా శంకరత్వాన్ని పొందాడో రామదాసుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. రాముడి యొక్క ఆలింగనాన్ని వచ్చి నీకు నాకు తేడా లేదు అనే స్థితికి పొందాడు. సో ఆ స్థితి నుంచి కింకరత్వం ద్వారా శంకరత్వాన్ని పొందే మార్గానికి నాంది పలికి ఆ దోవ ఏ దోవలో తను ప్రయాణం చేసి గమ్యాన్ని చేరగలిగాడో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ సాధన అనేది అంటే సర్వులకి ఉపయోగపడుతూ విశ్వానికి ఉపయోగపడే విధానమైనటువంటి జీవిత విధానంతో, ఆనందాన్ని పెంచుకునే జీవిత విధానంతో, సూక్ష్మతత్వాన్ని పెంచుకుంటూ భగవత్ తత్వాన్ని పొందు అన్న సంకేతాన్ని శం గా, భగవాన్లో గా, శంకరాలో శం, ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో మనకి చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణగా మనం తీసుకునేటట్టయితే ఒక దీపం వెలుగుతోంది. వెలుగుతున్న దీపమే పక్క దీపాన్ని వెలిగించే అవకాశం కలిగి ఉంటుంది. సపోజ్ అవకాశం కలిగింది కాబట్టి అది ఇంకొక 10 దీపాలని వెలిగించింది అనుకోండి. ఈ 10 దీపాలు ఒకదానిలోంచి ఒకటి వెలిగించుకుంటూ మనం పోవటం మూలంగా హిమాలయ పర్వతం లాంటి పదార్థమైనా సరే అందులోంచి 1, 2, 3, 4 రాళ్ళు తీస్తే ఆ 1, 2, 3, 4 ఎన్ని తీసామో తగ్గుతూ పోతుంది తప్ప పెరుగుతూ పోదు. ఈ జ్యోతిర్మయ తత్వము, ఆనందమయ తత్వం మాత్రమే ఎంత ఇస్తూ పోతున్న కొద్దీ అది పెరుగుతూ పోయే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఎంత ఆనందానికి నువ్వు విశ్వానికి ఎంత ఆనందాన్ని నువ్వు పంచుతూ పోయేటట్టయితే అదంత పెరుగుతూ పోయి నిన్ను చివరికి సంపూర్ణ ఆనందమయ స్వరూపుడైన భగవంతుడు స్థాయికి చేరుస్తుంది సుమా అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా శం గా అనే 2 అక్షరాల కలయిక ద్వారా మనకి సూచిస్తున్న మంత్రంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే భాసురత గా గమ్యత. ఆ భాసురమైనటువంటి భాసురత జ్యోతిర్మయ తత్వాన్ని గమ్యంగా నువ్వు జీవితంలో ప్రయాణం చేయాలంటే మార్గం ఏమిటి? ఉత్తమ కింకరుడు శంకరుడు అవుతాడు. కింకరత్వం ద్వారా శంకరత్వం. దానికే 3వ అనువాకంలో చెప్పిన మంత్రం ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటైతే వారివస్కృత ఔషధీనాం పతయే నమః. 2వ అనువాకంలో వారివస్కృత అనే పదాన్ని, అంటే వారివస్కృత అంటే ఏమిటి? నీ అంత ఉత్తమ సేవకుడు ఎవడు లేడు స్వామి, నీకు నేను నమస్కారం. సేవకుడు అని చెప్తున్నావు, నమస్కారం అని చెప్తున్నావు. ఏమన్నమాట అర్థం? శరణాగత భావంతో, విశ్వాత్మ భావంతో చేసే సేవ భగవంతుడికి చేరుతుంది అనే సంకేతాన్ని ఆ వారివస్కృత శబ్దంలో చెప్పబడ్డ మాట ఏమిటంటే సంపూర్ణ శరణాగతి భావంతో ఎవరైతే విశ్వమంతా ఒకే ఒక తత్వాన్ని సేవ చేస్తూ పోతారో వాళ్ళు ఆనందం పొందటమే కాక ఆ ఆనంద వృద్ధి వల్ల ఉత్తమ కింకరుడు శంకరుడు అయ్యే విధానంగా హనుమంతుడు సాక్షాత్ రాముడికి హనుమంతుడికి తేడా లేని స్థితిగా మారినట్టుగా శంగ అనే తత్వం అంటే శంకరత్వాన్ని గమిష్యతి, శంకరత్వమే చివరికి శంకరత్వాన్ని పొందగలుగుతాడు అన్న పరంగా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. ఆ రెండిటి యొక్క కలయికని, ఆ 2 అక్షరాల కలయికని ఆ శంకర భగవాన్లోంచి తీసుకుని 2 అక్షరాలు కలపడంలో ఉన్నటువంటి ఆ సారూప్యతని ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనందం ఉంటుందో, సుఖం ఉంటుందో, దుఃఖం ఉంటుందో, ఈ సుఖము దుఃఖం కూడా కొంచెం అనలైజ్ చేస్తే స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాట, ఎవరన్నా ఆనందంగా ఉన్నారు,
ఎందుకురా ఆనందంగా అంత గంతులు వేస్తున్నావు అని వాడిని చూసి మనం ఆశ్చర్యపోం, అడగం. ఓహో ఆనందంగా ఉంటాం, సహజ లక్షణం కింద వదిలేస్తాం. ఎవడన్నా దుఃఖంగా ఉన్నాడంటే ఆ దుఃఖానికి కారణం తెలుసుకుని దానికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తాం. స్వామీజీ దీనికి చెప్పిన కారణం ఏంటి? ఆనందం అనేది సహజ స్వభావం, అది ఉండటం అనేది లక్షణం కాబట్టి ఎవరు అడగరు. దుఃఖం అనేది అసహజమైనటువంటి స్వభావం, అసహజం కాబట్టి దాన్ని నివారించి ఆనందం పొందించేదానికి ప్రయత్నం చేయటం. లోకం దుఃఖమయంగా ఉన్నది కాబట్టి ఆ దుఃఖమయమైనటువంటి లోకంలో ఆనందాన్ని వ్యాపింపజేసేదానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏదయ్యా అంటే కింకరత్వం. అందువల్ల ఉత్తమ కింకరుడు చాలా తేలిగ్గా శంకరత్వాన్ని పొందగలుగుతాడు. అంటే ఎంటైర్ సేవాదల్ కాన్సెప్ట్ మొత్తానికి నాంది అయినటువంటి మాటని ఈ శంగ అనే కలయిక ఈ రుద్రమంత్రంలో మనం చూడొచ్చు. అంటే వార్యవస్కృత రెండో అనువాకంలో 11వ మంత్రం వార్యవస్కృత తత్వాన్ని ఇందులో మనం ఈ శంగ అనే మాటలో మనం చూడొచ్చు. అంటే సుఖం అన్నారు. ఏమిటి సుఖం? సుఖం అనే మాటని కొంచెం విశ్లేషించి మనం చూసేటట్టయితే సు అంటే మంచి, ఖం అంటే ఆకాశం, అనంతం. అనంతమైన మంచి కలిగి ఉండటమే సుఖం. ఇప్పుడు స్వామి ఉన్నారు, స్వామిని చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుతుంది అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా. అందరిలో భగవంతుడు ఉన్నా స్వామిని చూసినప్పుడు సహజంగా అప్రయత్నంగా మనకు ఒక ఆనంద స్థితి పొందటం అనేది మనందరి అనుభవం. అందరిలో భగవంతుడున్నా అట్లాంటి ఆనంద అనుభూతి మిగతా వాటి చూడడం ఎందుకు కలగలేదు అంటే సహజ ఆనందమయత్వం అనేది సూర్యుడికి కాంతి ఏ మాదిరిగా సహజ లక్షణమో సహజమైనటువంటి ఆనంద తత్వంగా తనని తను మలుచుకోవటమే సంస్కారము, తనని తను మలుచుకోవటమే సాధన. అల్టిమేట్ సాధన అదేను అన్న సంకేతమే ఆ స్వామి తద్వారా మనకి అందించడం. అనంతమైన మంచి ఆనంద కారకం అవుతుంది. సు ఖం అంటే ఖం అంటే ఆకాశం, అనంతం. సు అంటే మంచి. అనంతమైన మంచిని పెంచుకోవటమే దేనికి కారణం అవుతుంది. స్వామి అన్ని రకాల మంచి సమస్త సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు, అన్ని రకాల సద్గుణాలు ఉండటం మూలంగా వచ్చే స్థితి అట్లా సుఖం. దుఃఖం అంటే ఏమిటి? అట్లాంటి అనంత ఆనంద తత్వానికి అంటే దూరం కావటమే దుఃఖం. ఇంకొక మాట ఒక సందర్భంలో స్వామి చెప్తూ రెండు సుఖాల మధ్య ఉన్నటువంటి అంతరం, ఆ రెండు సుఖాలు ఒక సుఖానికి ఇంకొక సుఖానికి మధ్యలో ఉన్నటువంటి అంతరమే దుఃఖం అన్నారు. అంటే ఏంటి? వారధి. ఈ సుఖాల యొక్క అనుభూతి మనం పొందగలిగేదానికి ఆ మధ్యలో కలిగించే చిన్న చిన్న అంతరాలే, అవాంతరాలే దుఃఖం. దాని కూడా లేకుండా కంటిన్యూస్గా నిత్య నూతన ఆనంద స్థితి పొందే స్థితి కేవలం భగవదైక్యతలో మాత్రమే సాధ్యమవుతుంది. లౌకికమైనటువంటి సమస్తమైన సుఖాల్లో కూడా ఈ దేనికి అది కట్ 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 అండ్ ఆ మాదిరిగా సుఖ దుఃఖ ఈ రెండింటి యొక్క సమ్మేళనంతోనే ప్రపంచం ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ నిత్య నూతన ఆనంద స్థితి కావాలనేటట్టయితే ఆ భగవంతుల్లో ఐక్యత ఒకటే మార్గము. దాన్ని పొందే మార్గం ఏంటంటే శంగా, అనంతంగా ఆనందాన్ని పంచుతూ ఉండు, అది పెరుగుతూ పోతుంది. ఆ పెరిగిన ఆనందం ఒక దీపం నుంచి 10 దీపాలు వెలిగిస్తే 10 దీపాలు కలిపి దీప కాంతి 10 రెట్లు పెరిగినట్టుగా, అదే బ్రహ్మాండమైన హిమాలయ పర్వతంలో నుంచి ఒక రాయి తీసేస్తే ఆ రాయి తక్కువైనట్టుగా పంచటం మూలంగా పెరుగుతూ పోయేది కేవలం ఆనందమయం, ఆనందం, విద్య, జ్ఞానం మాత్రమే అన్న సంకేతాన్ని ఈ శంగ అనే మాట మనకి ఇస్తుంది. అట్లాగే కర్మ. ఇప్పుడు కర్మ పరంగా ఇప్పుడు ఏమిటి? సేవ చేయటం. ఈ సేవ చేయటం అనేది ఒక కర్మ, లేదు ఒక మంచి పని చేయటం అనేది ఒక కర్మ, లేకపోతే చెడు పని చేయటం అనేది ఒక కర్మ. ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఈ కర్మ మనకి ఆనందకారకం అవుతుందే? కేవలం కర్మ మనకు ఆనందకారం అవుతుందే అంటే దీనికి రమణ మహర్షి చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆయన చాలా సింపుల్గా కర్మ తజ్జడం కర్మ కిం ఫలం అన్నారు. అంటే జడస్వరూపమైనటువంటి కర్మ ఏ రకమైన ఆనందాన్ని, ఫలాన్ని మనకు అందిస్తుంది? మెకానికల్గా కర్మ చేసేటట్టు దాని అర్థం ఏమిటి? కర్మ ఇప్పుడు సేవ చేస్తున్నాం, సేవ చేస్తున్నప్పుడు దానివల్ల ఆనందం మనం పొందలేకపోతున్నాము. కారణం ఎంతో మంది సేవ చేస్తున్నారు, అందరూ ఆనంద ప్రాప్తిని పొందుతున్నారా? కొంత కష్టము, దుఃఖము, ఇబ్బంది కూడా కలుగుతున్నాయి కదా.
ఎందుకు కలుగుతోంది? కొంచెం విశ్లేషించి మనం చూసేటట్టయితే కేవలం కర్మని మాత్రమే చేసేటట్టయితే కర్మలో ఏ రకమైన ప్రత్యేకత ఉండదు సుమా. అదేనే ఆయన కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నమాట ఆయన అంటంలో ఉన్న మా అంతరార్థం అది. కానీ ఆ కర్మ వెనకాల భావన ఏదైతే ఉందో ఆ భావన దాని మూలంగా కరెంటు మూలంగా బల్బు వెలిగినట్టుగా ఆ భావన మూలంగా ఈ కర్మకి ఈ జడత్వం పోయి చలం ఇది వస్తుంది, జ్యోతిర్మయత్వం వస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమ. కర్మ చేసేటప్పుడు కేవల కర్మ కాదు ఫలం చేది, ఆ కర్మ వెనకాల ఉన్న భావన అది బంధించడం కానీ విడుదల చేయటం కానీ దాని మూలంగా జరుగుతుంది. కాబట్టి కర్మ వెనకాల ఉన్న భావన పరంగా జాగ్రత్త అన్న సంకేతంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. త్యాగేనేకే అమృతత్వమానుషః అనే పదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే త్యాగభావంతో కూడా కర్మే మనం చేస్తున్నాం అక్కడ కూడా. కానీ ఆ కర్మ వెనకాల సంపూర్ణమైన త్యాగభావం ఉండేటట్టయితే త్యాగభావంతో చేసిన కర్మ మెల్లిగా అమృతత్వానికి దారితీస్తుంది. కామ్యభావంతో చేసిన కర్మానుభవానికి దారితీస్తుంది. కర్మానుభవం అన్నప్పుడు మళ్ళీ జన్మ, సో జన్మల పరంపర. సో కర్మానుభవం కాకుండా కర్మ బంధ రహితమైనటువంటి కర్మ చేసేదానికి త్యాగభావంతో కర్మ ఆచరించడం నేర్చుకో అన్న కర్మ సన్యాసయోగ భావాన్ని ఇండైరెక్ట్ గా ఈ శంగ అనే మాట మనకి ఇండికేట్ చేస్తుంది. సో త్యాగ మార్గంతో చేసిన కర్మ మాత్రమే మనని బంధించదు. కాబట్టి కర్మ ఎట్లా చేయాలో మెలకువ కర్మ సుకౌశల యోగ అనే మాట కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. ఆ కర్మ ఎట్లా చేయాలో తెలుసుకుని చేయటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి తెలుసుకుని చేసి కర్మ యొక్క ఫలాన్ని కాక కర్మ త్యాగ భావాన్ని, తద్వారా ఆనంద ప్రాప్తిని, ఆనంద ఔన్నత్యాన్ని ఆ మార్గంలో చివరికి భగవంతుడి స్థితిని పొందటం, అది శంగ అన్న మాటలో అంతరార్థంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అజ్జుడి కృష్ణమూర్తి గారి మాట ఒకసారి గుర్తు, బివేర్ యు ఆర్ థింకింగ్. ఆలోచన ప్రధానం కాబట్టి ఆ భావప్రియో భగవాన్, లేదు భవానీ భావనాగమ్య భవారాన్ని కుఠారిక, అవన్నీ ఈ లేదు భావనేది భవేత్ సర్వం, ఈ భావానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ యాంగిల్లో కొంచెం ఆలోచించేటట్టయితే భారతీయ సంస్కృతికి, అంటే ఈస్టర్న్ కల్చర్ ఆర్ భారతీయ సంస్కృతి ఆర్ వెస్టర్న్ కల్చర్, వాళ్ళ ఆలోచన దృక్పథానికి ఉన్న ఫండమెంటల్ తేడా ఒక్క మాటలో మనం ఇట్లా చూడొచ్చు. భారతీయ సంస్కృతి ప్రకారం నేను అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం, నేను అనే మాట మనం చెప్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో అన్వయం చేసుకున్నట్టయితే ఐఎమ్, సో ఐ థింక్. నేనున్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను అనేది మనం అనేటట్టయితే, అదే వెస్టర్న్ థాట్ ఏమిటంటే ఐ థింక్ ఐ యామ్. అంటే మైండ్ లెవెల్లో ఆగిపోయిన సంస్కృతి వెస్టర్న్ సంస్కృతి. ఐ థింక్ ఐ యామ్ ఏమిటి, ఆత్మ గురించి ఆలోచన లేదు. ఆత్మ ప్రాధాన్యం అనే మాట కాక నేను ఆలోచిస్తున్నాను అంటే ఆలోచనే నేను అన్న భావంలో ఉన్నది వెస్టర్న్ సంస్కృతి. అయితే ఈ నేను అనేది మనసుకి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది అంతేకాదు, శరీరం దాటి మనసుకు సంబంధించింది కూడా కాదు, ఆత్మకి సంబంధించింది. ఆ నేను అనేది అస్థి, ఉన్నాను, అదే భాతి. ఆ భాతి అనేది మనో సంబంధం వ్యక్తం అవుతుంది. నేనున్నాను కాబట్టి ఆలోచిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేనున్నానని అనుకుంటున్నాను. సో ఈ రెండింటికి చూడటానికి పెద్ద తేడా అనిపించదు, కానీ అఖండమే హస్తి మసికాంతరమైన తేడా ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీలో ఉన్న తేడా పరంగా కూడా ఈ మాట అట్లా మనం దీన్ని కొంచెం అర్థం చేసుకోవచ్చు. అంటే మనిషి ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నాం అంటే, కర్మతోనే కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమునే చను, కర్మమే మనిషికి కర్మ లేకుండా బతికే లేదు. కానీ కర్మ చేస్తున్నప్పుడు కర్మ బంధిస్తోంది, కర్మ పఠిస్తోంది అంటున్నాం. ఆ చేసిన కర్మల యొక్క పుణ్యకర్మల యొక్క ఫలాన్ని పుణ్యంగా అనుభవించాలి, పాపకర్మల యొక్క ఫలాన్ని పాపంగా అనుభవించాలి, దానికోసమే జన్మలు వచ్చినాయి అంటున్నాం. కర్మ చేస్తే జన్మ వచ్చేటట్టయితే కర్మ చేయకుండా బతకడం కుదరకపోయేటట్టు ఈ రెండింటి ఎట్లా సమన్వయం చేసుకోవాలి?
కర్మ చేస్తూ కూడా కర్మ చేత బంధించబడకుండా ఉండే విధానంగా కర్మ చేయటమే సంగ అనే మాట యొక్క పరమార్థము అన్న తత్వాన్ని మనం అర్థం చేసుకుని ఆ మార్గంలో కర్మ చేసి ఆ మార్గంలో ఉపయుక్తమైన కర్మ చేసి విశ్వానందానికి కారణమయ్యే కర్మ చేసి విశ్వహిత కర్మలు చేసి ఏ రకమైన ఫలము ఆశించకుండా అమృతత్వాన్ని పొందు, ఆ మార్గం ఇది అన్న సంకేతాన్ని, అంటే 1-2 మంత్రాల్లో చెప్పబడ్డటువంటి పంచామృత తత్వాన్ని పొందేదానికి మార్గం ఏమిటంటే ఈ మాదిరి కర్మాచరణతో దాన్ని పొందు అన్న మాటని ఈ శంగ అనే మాట మనకి చెప్పటంగా చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని ఇంకొంచెం విశ్లేషించి మనం చూసేటట్టయితే విశ్వం అంతా త్రిపుటి స్వరూపం. ఈ త్రిపుటి స్వరూపంలో మనకి శరీరము, మనసు, ఆత్మ, మనలో ఉన్న త్రిపుటి. ప్రపంచపరంగా మనం చూస్తే ప్రపంచం ఉన్నది, నేనున్నాను, నేను ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను ప్రపంచము చూడటం మూలంగా దానికి నాకు అనుబంధం కలిగింది. సో అనుబంధపరమైన త్రిపుటి మనం చూసేటట్టయితే ప్రపంచ పశ్యతి పశ్యతి అంటే చూడటం మూలంగా నాకు అనుబంధం కలిగింది, లేతే లేదు. గాఢ నిద్రలో నేనున్నప్పుడు నాకు ప్రపంచానికి సంబంధం లేదు. గాఢ నిద్రలో నేను ఉన్నా ప్రపంచానికి నాకు సంబంధం లేకపోయినా నేనున్నాను. గాఢ నిద్రలో నేనున్నాను కానీ నాకు ప్రపంచంతో సంబంధం లేదు, ఒక ఆనందానుభూతిలో ఉండిపోయినాను. కానీ మెలకువగానే ప్రపంచానికి నాకు ఒక అనుబంధం కలిగింది. ఈ అనుబంధం కలగడానికి కారణం ఏంటి? పశ్యతి, చూడటం మూలంగా కలిగింది. కాబట్టి ప్రపంచము, పశ్యతి, పాశ అనే పకారత్రయంతో ఈ 3 మనకి ఏర్పడతాయి. ప్రపంచ, పశ్యతి, పాశ. ఇది వ్యక్తిలో ఉన్న త్రిపుటి ఏమిటి? ఆత్మ, మనసు, శరీరం. వీటిల్లో ఏది బంధ కారణము అనేది కొంచెం విశ్లేషించేటట్టయితే ప్రపంచం జడం, అట్లాగే శరీరం కూడా జడం. పంచభూతాత్మకమైన ప్రపంచం ఏ మాదిరిగా జడమో పంచభూతాత్మక శరీరం కూడా అదే మాదిరిగా జడం. ఓకే, బాగానే ఉన్నది. కాబట్టి జడం కాబట్టి అది బంధించలేదు. అందులో ఆత్మతత్వం పంచభూత అతీతమైనటువంటి జ్యోతిర్మయ తత్వం, పశుపతి తత్వం, అన్నిటికీ అతీతం. అది అన్నిట్లో అది ఉన్నది కానీ దేనికి అది బంధించబడదు. సముద్రము అలలో నీళ్లున్నాయి, సముద్రంలో నీళ్లున్నాయి, అంతటా నీళ్లున్నాయి. కానీ అలరూపానికి ప్రత్యేకమైన పెద్దలా చిన్నలా అని పేర్లు పెడుతున్నాం తప్ప నిజానికి నీళ్లు తప్ప ఏమీ లేదు. కాబట్టి ఆత్మ అనేది అన్నిటికీ అతీతం, అన్నిట్లో ఉన్న ఆత్మతత్వం కాబట్టి అది బంధించపడదు. ఒకటి బంధించలేదు, ఇంకోటి బంధన అతీతము. కాబట్టి మనం బంధించింది ఏది? శరీరము మన బంధించలేదు, ఆత్మ బంధానికి గురి కాదు. కాబట్టి మన బంధిస్తున్నది ఏమిటంటే మనసు. ఎందుకు బంధిస్తోంది? పశ్యతి, చూడటము, చూసిన దాని మీద కామించటం, దాని మూలంగా ఒక అనుభూతి ఏర్పడటము, దాని మూలంగా బంధన కలగటం అనే విషయాన్ని ఈ మంత్రం మనకి ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. అంటే చూడటం మూలంగా, చూడటంలో ఆత్మ ప్రమేయం ఉన్నది. ఆత్మలో అయితే కన్ను చూడలేదు. ఆత్మ ప్రమేయంతో మనం చూసినా కూడా ఆత్మ బంధించదు, ప్రపంచం బంధించలేదు. కాబట్టి చూడటం మూలంగా మన మనసులో కలిగే చలనం ఏదైతే ఉందో ఆ చలనం అంటే మనస్సు మనని బంధిస్తోంది సుమా అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్గా, అంటే ఇప్పుడు మన శరీరం బంధించలేదు, ఆత్మ బంధానికి అతీతం కాబట్టి మనస్సు మనని బంధిస్తోంది. సో ఈ మనస్సు బంధించపడకుండా చూడటం నేర్చుకోవటమే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విద్య. ఆ ఇండికేషన్ దీని మూలంగా. సో ఇందుకోసమే ఇప్పుడు స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసేటట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి. కుండలో సన్నటి మూతున్న కూజా నిండా గింజలు పోసి కోతి ముందు పెడితే ఆ కోతి ఆ గింజలు తీసుకున్న దానికి లోపల చేయి పెడుతుంది. లోపలికి చేయిపోయింది, బాగానే ఉంది. లోపల తీసుకుని గింజలతో గుప్పెడు మూస్తుంది. గుప్పెడు మూసేటప్పుడు ఆ చేయి బయటికి రాదు. చేయి బయటికి రాకపోవడానికి కారణం దాన్ని గుప్పెడు మూసి గింజలు పట్టుకున్నాను కాబట్టి బయటికి రావటం లేదనే జ్ఞానం దానికి ఉండదు. ఆ కుండలో ఉన్న గింజల్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుని చివరికి ఆ కోతి బంధించబడుతుంది. అట్లా ఈ ఆశ అనే పాశం
మనని బంధిస్తోంది తప్ప నిజంగా మనం బంధించబడ్డ వాళ్ళం కాదు. మనని మనమే బంధించేదానికి కారణమవుతున్నాం. అందుకనే ఆశని పాశంతో పోల్చారు. కాబట్టి ఈ బంధనకి కారణం బయటది కాదు సుమా, నాలో కలిగిన ఆశ అనేది తెలుసుకుని ఆ గింజల్ని కనుక వదిలేటట్టయితే ఆ చెయ్యి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఆలోచన లేక, ఆశని వదలలేక బంధించబడతాడు సుమా మానవుడు. కాబట్టి జాగ్రత్త అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి దీనికే స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఇంకోటి, ఐ వాంట్ పీస్. ఐ వాంట్ పీస్ అనేది ఎవడన్నా నాకు శాంతి కోరుకుంటే బాగానే ఉంది. స్వామి ఈ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎవడు చెప్పుండడు. ఐ అంటే నేను, అహంకారం. వాంట్ అంటే కోరిక. అహంకారము కోరిక రెండూ పోతే మిగిలే స్థితి ఏమిటంటే శాంత మనస్తత్వము. నవరసాలు అంటాం, శాంతం అంటాం. ఈ శాంతం అనేది రసం కాదు. ఈ నవరసాల్లో తుర్య స్థితి 8 రసాల యొక్క అతీతమైన స్థితి ఏదైతే ఉందో శాంత ఆనందమయ స్థితి. అందుకే శాంతం, సుందరం, ఆనందం అది భగవంతుడి యొక్క లక్షణం అని చెప్పడంలో అంతరార్థం కూడా అదే. సో ఈ శంగ, ఈ పశుపతి అనే దాన్ని ఇంకొక యాంగిల్లో మనం అర్థం చేసుకునేటట్లయితే, అంటే ఆల్రెడీ రెండో అనువాకంలో ఈ పశు, పాశ, పశ్యతి దీని చాలా వివరాలు చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పుకునే విషయాలు కొన్ని ఇక్కడ మనం చెప్పుకునేటట్టయితే దాన్ని ఇట్లా మనం ఇట్లా అన్వయం చేసుకోవచ్చు. ఈ పశు, పాశ, పశుపతి విశ్లేషణ విషయం ఉంటుంది, విషయపరమైన విశ్లేషణ. విషునోతి బధ్నాతీతి విషయ షిన్ బంధనే. విసి అంటే పాశం, విషయం ఉంటున్నాం. జ్ఞాన ఖడ్గం ఉంటున్నాం, విషయం ఉంటున్నాం. అంటే విసి అంటే పాశం కాబట్టి ఈ బంధ కారణం శరీరము, ప్రాపంచిక విషయాలు తప్ప ఇంకోటి కాదు అనే మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. అంటే అత్యంత సైంటిఫిక్ గా ఎందుకు మనని ఈ ఆలోచన బంధించగలుగుతోంది అంటే, ఆశాపాశం మనని బంధించగలుగుతోంది, లేదా కోరిక మనని బంధించగలుగుతోంది, మనస్సులో చేసినటువంటి కర్మ మనని బంధించగలుగుతోంది అన్న విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ యాంగిల్లో కనుక ఆలోచించేటట్టయితే మిగతా ఏ సంస్కృతిలోనూ చెప్పనంతటి శాస్త్రీయ నిబద్ధతతో మన బంధ కారణాన్ని, మనస్సు యొక్క బంధ కారణాన్ని విశ్లేషించటం అనేది ఇందులో మనం చూడొచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా అనేక రకాల కర్మలు మనం చేస్తాం. ఈ చేసిన కర్మలన్నీ శరీరంతోనే చేస్తాం, చేతులతోనూ కాళ్ళతోనూ అనేక రకాల కర్మలు చేస్తాం. చేతులతోనూ కాళ్ళతోనూ శరీరంతోనూ చేసిన కర్మలు శరీర పతనం తర్వాత శరీరానికి సంబంధం లేని ఎట్లా అంటుకుని మళ్ళీ వేరే జన్మ రావటం, ఇంకో జన్మలో ఈ అనుభవం పొందటం ఎట్లా సాధ్యం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది 199 మందికి. అనేక కర్మలు చేశాం, చచ్చిపోయాను, మరణాంతే అన్ని కర్మలు కట్టెల్లో తగలబెట్టంగానే అన్ని తగలబడిపోయినాయి అనుకుంటాం. శరీరం తగలబడిపోతుంది కానీ చేసిన కర్మల యొక్క తగలబడిపోవు, అవి సూక్ష్మ రూపంలో మిగిలిపోయి ఉంటాయి అని చెప్పగలిగిన ఏకైక సంస్కృతి కేవలం భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతి చెప్పిన దాని యొక్క సైంటిఫిక్ విశ్లేషణని, అంటే ఎందుకని అది శరీరం కాలిపోయినా ఈ మనోభావన ఎందుకు కాలటం లేదు అన్న సంకేతాన్ని, అన్న వివరాన్ని, శాస్త్రీయతని ఈ మంత్రం మనకి ఇండైరెక్ట్ గా ఈ మాదిరిగా చెప్తుంది. సపోజ్ పునర్జన్మ నివారణ పరంగా అంటే అసలు జన్మ ఉన్నది, జన్మ లేదు అనేది చాలా మతాలు ఒప్పుకో. పునర్జన్మ అనేది ఉన్నది అనేది చాలా స్పష్టంగా చెప్పిన మతం హిందూ మతం. సో పునర్జన్మను ఒప్పుకున్నా కూడా పునర్జన్మలో ఈ కర్మల యొక్క ఫలాలని బీజప్రాయంగా ఎట్లా వస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే చాలా మందికి ఉంటుంది. ఒకసారి 3వ అనువాకంలో మొదటి 3 మంత్రాల్ని మనం గుర్తుచేసుకునేటట్టయితే, సహమానాయ నివ్యాధిని ఆ వ్యాధిని నాం పతయే నమః అంటే ఏంటి? విల్లుకి బాణం తొడగటం. విల్లు అంటే ప్రపంచం అనుకున్నాం, బాణం అంటే జీవి అనుకున్నాం, తొడగటం అనేది వాడి ప్రపంచంలోకి రాబోతున్న సంకేతం.
రెండో జన్మలో నిషంగిణి, కకుభాయ నిషంగిణి, ఆ తొడగబడ్డ బాణం లేకపోతే ఖడ్గం ఎక్కువ పెట్టడం, బాణాన్ని ఎక్కువ పెట్టాం, ఎక్కువ పెట్టిన తర్వాత వదులుతాం, వదిలేది ఎక్కడో పడుతుంది, దానికి ఏ డైరెక్షన్ ఇచ్చామో ఎంత దూరంలో పడాలో అక్కడే పడుతుంది. మూడోదికి వచ్చి నిషంగిణి ఇసుమతి అంటే ఏమిటి? యాక్షన్ లీడ్స్ టు రియాక్షన్. ఈ 3 మంత్రాలు సాధారణంగా చూస్తే ఏం లేదు, బాణము ఎక్కువ పెట్టడం వదిలిపెట్టడం, అది సహజంగా అంతే కదా, ఏముంటుంది అనిపిస్తుంది. దానికి మనం చెప్పుకున్న అర్థం ఏమిటి? ఒక నూతన జన్మ రాబోయేదానికి అనేక జన్మల పరంపరగా వాడు చేసిన కర్మల యొక్క పరంపర మూలంగా ఎట్లాంటి జన్మ ఏ లోకంలో ఏ మాదిరిగా రాబోతుందో మనకి తెలీదు. శరణాగత భావంతో చేసిన ప్రార్థన మూలంగా ఆ రాబోయే జన్మలో ఉత్తమమైనటువంటి భావన కలిగి తనని తాను మలుచుకుని ఉదాత్త స్థితికి పోగలిగేదానికి అవకాశం భగవంతుడు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి శరణాగత భావంతో భగవంతుని చేసిన ప్రార్థన మూలంగా ఉత్తమ జన్మని రాబోయే జన్మని అవసరం వీలైతే తప్పించుకో. ఒకవేళ ఉత్తర జన్మ తప్పడం సాధ్యం కాదన్నప్పుడు కనీసం ఉత్తమ జన్మ కోసం ప్రయత్నం చెయ్యి. శరణాగతితో సాధ్యము అన్న అన్వయాన్ని అక్కడ చెప్పుకున్నాం మనం. సో వీలైతే అసలు ఉత్తర జన్మ లేకుండా చేసుకో, బెస్ట్ అది. నో జన్మ బెస్ట్, నథింగ్ లైక్ దట్. ఉత్తర జన్మ తప్పదు, పనికిరాని జన్మ వచ్చే బదులు ఉత్తమ జన్మ కోసం ప్రయత్నం చెయ్యి. ఇదే అనేక రకాల కథల్లో మనం చూసాం. దాన్నే 1, 2, 3 అనువాకంలో 1, 2, 3 మంత్రాల్లో చెప్పుకున్నాం. సో ఈ వీటిని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం 4వ అనువాకం వచ్చేటప్పటికి కులాలేభ్య కర్మాలేభ్యో నమః, కుమ్మరి కమరి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాం. కుమ్మరి అంటే ఏమిటి? మట్టి ఉన్నది, ఆ మట్టితో కుండ చేసేవాడిని కుమ్మరి అన్నాం. అట్టగా బ్రహ్మగారు ఉన్నాడు, సృష్టికర్త బ్రహ్మ ఉన్నాడు. ఇందాకే మనం ఏం చెప్పుకున్నాం కిందటి మంత్రంలో, బ్రహ్మ సృష్టికర్త అయినాడు బ్రహ్మ ఎట్లా సృష్టి చేయాలని తర్జన పడుతున్నప్పుడు ఆయనకి నీలలోహిత దర్శనం, ఆడమొగ దృష్టి దర్శనం ఉన్నటువంటి శివశక్తి దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆయనకు అనుభవం అయింది, ఓహో ఆడ వాళ్ళని కూడా సృష్టి చేస్తే గానీ సృష్టి పరంపర కొనసాగదు, కాబట్టి ఆడమొగ కల్పన సృష్టి మనం చేయాలి అంటే ఆడ సృష్టి చేయటానికి అధికారాన్ని ప్రత్యేకంగా పరమేశ్వరే ఇచ్చింది అని కూడా అన్వయం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన ఈ కర్మపరమైనటువంటి జన్మలు ఆడమగ అనేక రకాల జన్మలు సృష్టించాడు అని మనం చెప్పుకున్నాం. సో అంటే ఇప్పుడు బ్రహ్మ సృష్టించాడంటే బ్రహ్మ మూలంగా మనం పుట్టామా? బ్రహ్మ మూలంగా మనం పుట్టలేదు సుమా, మన కర్మల మూలంగా మనం పుట్టాము. అయితే బ్రహ్మ రోజు ఏమిటి? మట్టి మూలంగా కుండ తయారైంది. ఆ కుండ తయారు కావడానికి కారణం మట్టి. కానీ ఆ మట్టి అనేక రకాల కుండ రూపంలో కుమ్మరివాడు చేస్తాడు. ఒకటి చట్టిగా చేస్తాడు, ఒకటి కుండగా చేస్తాడు, ఒకటి కూజగా చేస్తాడు, ఒకటి ఇంకోగా చేస్తాడు. ఎందుకు చేశాడు? ఆ అవసరాన్ని బట్టి చేశాడు. అట్లా ఏ జీవి యొక్క కర్మ అవసరాలను బట్టి వాళ్ళకి తగ్గ శరీరాన్ని, తగ్గ లోకాన్ని, తగ్గ స్థితుల్ని ఏర్పరిచే ఒక జ్యోతిర్మయ శక్తి బ్రహ్మ తప్ప బ్రహ్మ మన జన్మకి కారణం కాదు. అంటే 2 రకాల ఉపాదాన కారణం, నిమిత్త కారణం, 2 కుండ తయారు చేయడానికి 2 రకాల కారణాలు అంటాం. ఒకటి మట్టి కారణము, ఇంకోటి కుమ్మరి తయారు చేసిన వాడు కారణం. ఈ తయారు చేసిన వాడు కేవలం ఉపాదాన కారణం, నిమిత్త కారణం మాత్రమే. అసలు ప్రధాన కారణం ఏమిటి? మట్టి లేకపోతే కుండ రాదు. సో మట్టితో చేసిన కుండకి చేసేవాడు నిమిత్త కారకుడు. అట్లా మనం చేసుకున్న కర్మలు అనేది ప్రధాన కారణము. ఈ చేసుకున్న కర్మలకి వాడికి 2 కళ్ళు సవ్యంగా ఇచ్చి పుట్టించాలా, వాడిని ఆరోగ్యంగా పుట్టించాలా, లేదు కొంత అనారోగ్యంగా పుట్టించాలా, లేదు ఒక కాలుతో పుట్టించాలా, లేదు ఉత్తమ ఇంట్లో పుట్టించాలా, లేదు పనికిరాని ఇంట్లో పుట్టించాలా, లేదు భక్తుల ఇంట్లో పుట్టించాలి. ఇవన్నీ కూడా ఆ సమన్వయం చేసి వాడి కర్మలకు అనుసారంగా ఆ జన్మని ఎక్కడ ఇవ్వాలో దాన్ని నిర్ధారించి ఇచ్చేవాడు బ్రహ్మ. ఆయన ఒక కార్యకర్త మాత్రమే అన్న సంకేతాన్ని, అంటే బ్రహ్మ సృష్టికర్త అనటంలో సృష్టికి కారణభూతమైనటువంటి నిమిత్తం నేను చేసుకున్న కర్మలే తప్ప బ్రహ్మ కాదు అన్న క్లారిటీని ఈ మంత్రం మనకి సైంటిఫిక్గా ఇస్తుంది. సో రెండోది అంటే ఇదే అనువాకంలో చిట్ట చివరికి ఆతార్యాయచ ఆలాధ్యాయచ అనే ఒక మంత్రం చెప్పుకుంటాం. ఆతార్యుడు అంటే అవతారమూర్తి, ఆలాద్యుడు అంటే అవతారాన్ని పంపించిన నిరాకార పరబ్రహ్మ అనుకోవచ్చు. ఆ నిరాకార పరబ్రహ్మ మనకి కర్మలకు తగ్గ శరీరం వచ్చేదానికి
ప్రాథమిక స్థాయిలో జ్యోతిర్మయమైనటువంటి బ్రహ్మ రూపంలో ఈ సృష్టి అంతా చేస్తున్నాడు. అంటే సృష్టి చేయటంలో ఉద్దేశం ఏమిటి? మనకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం మళ్ళీ మనకి ఇవ్వటమే. అంటే వెనక జన్మల్లో చేసుకున్న కర్మల పరంపరని తుడుచుకునేదానికి, లేదా తొలగించుకునేదానికి, లేదా కర్మల యొక్క ఫలాన్ని కాల్చేసేదానికి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చేదానికి ఏర్పడదే జన్మసుమ. సో జన్మ యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుడు ఇచ్చిన జన్మని సార్థకం చేసుకోవటమే శంగా. దాని మూలంగానే ఏ గమ్యం చేరాలో ఆ గమ్యం చేరేదానికి సాధ్యం అవుతుంది సుమా. కాబట్టి పశుపతిని గమ్యంగా పెట్టుకుని శం ఉదాత్తమైన పనులు చేసుకుంటూ పొందవలసిన పరిస్థితి స్థితి పొందు అన్న సంకేతాన్ని ఈ శంగ పశుపతి నామద్వయం మనకు అందిస్తుంది. సో ఈ దీన్ని ఇంకొంచెం లోతుగా కనుక మనం ఇంకొంచెం విశ్లేషణాపరంగా అసలు ఈ నిజంగా ఈ మనస్సు చేసిన కర్మ పై జన్మకి కారణం కావటం ఎట్లా సాధ్యం అనే దాన్ని సైంటిఫిక్గా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనమంతా కూడా భూలోకంలో పుట్టాం. పంచభూతాత్మకమైంది అనంతమైన విషయం. ఈ పంచభూతాల్లో భూమి పుట్టిన తర్వాతనే సృష్టి ఏర్పడ్డది. ఎందుకని? అనేక రకాల స్థాయిల్లో జీవరాశులు ఉన్నా కూడా అన్నిటికీ ఆధారం భూమే. కాబట్టి ఈ భూమి మీద చేసిన కర్మ మూలంగానే మిగతా పరంపరలు అన్ని సాగుతాయి. కాబట్టి ఈ భూమి వచ్చేదాకా సృష్టి ఆగింది. సో సృష్టి ఏర్పడ్డది, బాగానే ఉంది. 5వ అనువాకంలో దాని గురించే మనం చెప్పుకున్నాం. ఈ ఏర్పడ్డ సృష్టిపరమైనటువంటి ఈ భూలోకంలో ఉన్న జీవులంతా కూడా ఈ పృథ్వీతత్వ ప్రాధాన్యమైనటువంటి సప్తవర్ణాత్మకమైన కాంతి ఆధారంగా ఉంటారు. అంటే సూర్యరశ్మి విబ్జియా రూపంలో 7 వర్ణాలతో మనకు కనపడుతోంది. ఆ ఆధారమైన జీవులు భూతత్వ ప్రాధాన్యంగా మనంతా ఉన్నాం. ఈ భూతత్వ ప్రాధాన్యంగా మనం చూస్తున్న వర్ణాలు కూడా మనం ఏమనుకున్నాం? 380 to 760 degrees వేవ్ లెంగ్త్ మాత్రమే మనం చూడగలుగుతాం అన్నాం. దాన్ని వృత్తం మొత్తం యాంగిల్లో మనం చూసేటట్టయితే వృత్తం మొత్తంలో 360 డిగ్రీలు ఉంటే ఈ పర్టికులర్ వేవ్ లెంగ్త్ 27 degrees ఏరియాలో ఉంటుంది. అంటే ఈ 27 degrees మాత్రమే మనం చూడగలుగుతాం. అదే అనంతమైన కళ్ళకు కనబడుతున్న సమస్త సృష్టి ఈ 27 degreesలోనే ఉంటుంది. అన్ని రకాల వర్ణాలు, అన్ని రకాల కంటికి కనబడుతున్న సమస్త సృష్టి ఈ 27 degreesలోనే ఆధారం ఉంటుంది. కాబట్టి ఆ 27 కాకుండా మిగతా 333 అగ్రాహ్యమైన సృష్టి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. దర్శనానికి ఇచ్చేటప్పుడు జాగ్రత్త, నా పర్మిషన్ తీసుకొని పాద నమస్కారం చేసుకోండి. ఎంతో మంది దేవతలు, ఋషులు, మహానుభావులు కోటాను కోట్ల మంది వెయిట్ చేస్తూ వాళ్ళంతా కెక్కిరిసి ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాడు అవుతారు. లేనిపోయిన పాపం తెచ్చుకోకండి అనటంలో ఏమిటందని చెప్పండి. వాళ్ళంతా మనకు కనపడుతున్నారా? స్వామి చెప్పిన మాట అబద్ధమా? 100కి 100 పాళ్ళు సత్యం వచ్చిన స్వామి నోట పెడితే వచ్చిన మాట. కోటాను కోట్ల మంది మహానుభావులు, మహాజ్యోతిర్మయ శక్తులు ఉన్నారంటే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ జ్యోతిర్మయ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ వేవ్ లెంగ్త్ లో ఈ 380 to 760 వాళ్ళు పడలేదు. కాబట్టి వాళ్ళని మనం చూడలేకపోతున్నాం. అంటే సూక్ష్మాతి సూక్ష్మ తరంగ స్థాయిలో ఉన్నటువంటి అనేక స్థాయి జీవులు ఉన్నారు. వాళ్ళంతా పరబ్రహ్మ యొక్క దర్శనం కోసం తహతహలాడుతున్నారు. అట్లా ఎంతో మంది తహతహలాడుతున్నా కూడా కర్మాధికారంతో వచ్చిన జన్మ నీకు మాత్రమే ఉన్నది సుమా. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకున్నావా? వీళ్ళందరినీ దాటి పరమాత్మ అయిపోయే అవకాశం కూడా నీకున్నది అన్న ఇండైరెక్ట్ సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. సో సైంటిఫిక్గా అంటే మనం ఇవాళ ముందే సైన్స్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ కాంతి ఆధారమైనటువంటి జీవులు కాంతి యొక్క శక్తి ఏమిటి? 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ కాంతి ఆధారితమైన శరీరంతో ఈ ఈ సప్తవర్ణాత్మకమైనటువంటి కాంతిపరమైన శరీరం మనకు తయారై మనకు వచ్చింది. కాబట్టి ఆ శరీరం భౌతికంగా భూతత్వాన్ని ఎక్కువ ప్రాధాన్యంగా చేసుకొని ఉన్నది. అంతటితో ఆగిపోయిందే. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనోతత్వాన్ని ఈ బాహ్యమైనటువంటి భూతత్వం ఏమిటి? బాహ్య ఆకాశానికి సంబంధించి భూతాకాశానికి సంబంధించినటువంటి పంచభూతాత్మక తత్వం ఇది. దీనిలో అంతర్గతంగా చిత్తాకాశానికి సంబంధించి అంటే భూతాకాశానికి 100 రెట్లు విస్తృతమైన చిత్తాకాశానికి సంబంధించిన చిత్త ప్రవృత్తికి సంబంధించిన మనో ఆకాశాన్ని కూడా మనలో పెట్టాడు స్వామి. ఎందుకు పెట్టాడు అది? మిగతా ఏ జీవికి లేని ప్రత్యేకత
కేవలం ఈ మనో ఆకాశ స్థితి, ఆ చిత్తాకాశ స్థితి, దాని యొక్క గ్రాహ్యత కేవలం మనిషికి మాత్రమే పెట్టాడు. మిగతా జీవుల్లో అది అంత విస్తృతంగా వాటి నాలెడ్జ్కి తగ్గట్టుగా ఉండదు. అనుభవిస్తే కానీ వాటికి అదేమిటో తెలియదు పాపం. దీన్ని అవగాహన చేసుకోగలిగిన స్థితి కేవలం మనిషికి మాత్రమే ఉన్నది. ఆ చిత్తాకాశ స్థితి భౌతిక భూతాకాశ స్థితికి 100 రెట్లు విస్తృతమైన స్థితిట. కాబట్టి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ తరంగ స్థితిలో ఆ మనో తరంగాలు, ఆలోచన తరంగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, స్థూలమైనటువంటి తరంగాల కన్నా సూక్ష్మమైన తరంగాలు ఎక్కువ శక్తివంతమైనవి అని 1-2 మంత్రాలు మనం చెప్పుకున్నాం. సూక్ష్మ తరంగ స్థితిలో ప్రయాణం చేస్తున్న దాన్ని స్థూల తరంగ స్థితిలోపై పట్టుకోలేం. స్థూల తరంగ స్థితుల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు సూక్ష్మ తరంగాలు తేలిగ్గా పట్టుకోగలుగుతాయి. అంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్న రైలుని ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్న రైలు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోగలుగుతుంది. అట్లాగే అదే మాదిరిగా ఎక్కువ పౌనఃపుణ్యంతో ఉన్నటువంటి స్థూల శరీరాన్ని తక్కువ పౌనఃపుణ్యంతో ఉన్న మనో శరీరం అధిగమించి వెళ్ళిపోతుంది. మనం చేస్తున్న కర్మలన్నీ, ఏ కర్మ మనం చేసినా, శరీరంతో ఏ కర్మ చేసినా మొట్టమొదట మనోకర్మగా స్టార్ట్ అయి తర్వాత ఫిజికల్ శారీరక కర్మగా మారుతుంది. మనోకర్మ అప్పుడే అది రికార్డ్ అయిపోతుంది. స్వామి ఓ మాట చెప్తారు, మీ ఆలోచన వచ్చినప్పుడే నాకు ఆల్రెడీ ఆ మాట తెలుసు, నువ్వు పేపర్ మీద రాసిచ్చేది కార్బన్ ప్రింటు అనేవాళ్ళు. అందులో ఆయన ఇండికేట్ చేస్తున్నది ఆలోచన కాంగానే కర్మ, మానసిక కర్మ అయిపోయింది సుమా. శారీరక కర్మ దాకా దాని మంచి చెడు రెండు దేనైనా శారీరక కర్మ దాకా పట్టుకొచ్చినా పక్క వాళ్ళకి తెలుస్తుంది, నాకు అప్పుడే తెలుస్తుంది సుమా అన్న మాట ఇండికేట్ చేస్తున్నారు ఆయన. ఆ చిత్రగుప్త తత్వాన్ని ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, ఈ మనోకర్మ ఎప్పుడైతే ఈ మనస్సు యొక్క వేగం అఖండ, ఎంత వేగం ఒక సందర్భంలో చెప్పాను, సూర్యుడి నుంచి కాంతి మనకు 9 నిమిషాలు పడుతుంది భూమి మీదకి వచ్చాడు. 1 సెకండ్లో 1,00,00,000 వంతులో సూర్యుడిలో చేరిపోతాం మనసుతో. అంత వేగంగా ప్రయాణం చేసే మనోతరంగాలతో చేసిన కర్మని సాధారణమైన శరీరం పతనం అయిపోగానే శరీరం నశించిపోతుంది తప్ప అవి నశించవు. నిత్య జీవితంలో ఉదాహరణగా కుళ్ళిపోయిన పండులో కూడా ఆ గింజలో జీవం చచ్చిపోదు, ఆ గింజలో జీవం మళ్ళీ మొలకెత్తే అవకాశం కలిగి ఉంటుంది. శరీరం పడిపోయినా మనసు చేసిన కర్మల యొక్క ఫలాన్ని మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా. 3వ మంత్రం, 3వ అనువాకంలో 3వ మంత్రం మనకి చెప్పేది కూడా చేసుకునే జాగ్రత్త, కర్మ చేసే ముందే జాగ్రత్త పడు, చేసిన తర్వాత ఫలం తప్పదు సుమా. బాణం వదిలిపెట్టిన తర్వాత చేయగలిగేది ఏది ఉండదు, ఇంకా వదలలేదు కాబట్టి శరణాగత ప్రార్థన మూలంగా బాణాన్ని తప్పించవచ్చు, ఏదన్నా చేయొచ్చు అన్న అన్న దాన్ని ఇక్కడ అన్వయం చేసుకునేటట్టయితే ఏం చెప్తున్నారు, దాని యొక్క సూక్ష్మత ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది. అంటే విషయాలు మన ప్రాపంచిక విషయాలు మన బంధిస్తున్నప్పుడు చేసిన కర్మ కన్నా కూడా ఆ కర్మ వెనకాలన్న మనోభావన మన బంధిస్తోంది సుమా అనే మాట మనం గనక గుర్తు తెచ్చుకోగలిగేటట్టయితే ఆ మనస్సుని స్థిరంగా ఉంచుకుని దేని మీద అటు ఇటు ప్రసరించకుండా ఉండగలిగిన స్థితి మనం కనుక సాధించగలిగేటట్టయితే ఆ స్థితినే విముక్తి అన్న పటంగా, సా విద్యాయ విముక్తతే అన్న పదం అన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఏం చెప్తాం, విముక్తస్య యా విముచ్యతే అంటే విముక్తి పొందినవాడు మాత్రమే మనని కూడా, అంటే బంధం లేని వాడు మాత్రమే మన బంధ విముక్తులను చేయొచ్చు. వాడు బంధించబడున్నాడు, మన్యం విముక్తి చేస్తాడు అట్లా లేదు. సా విద్య యా విముక్తయే, ఏది మనని అన్ని రకాల బంధాల నుంచి తొలగిస్తుందో ఆ తొలగించే విద్యనే విద్య. అదే స్వామి చెప్పారు, చదివి 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 చావంగనేటికి సావు లేని చదువు చదవరాదే అన్న వేమన పరమైన మాటగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, షిరిడి సాయి చెప్పిన ఆ చెక్క బల్ల మీద పడుకోవటం, ఎవరికైతే ఏ రకమైన బంధన లేదో వాడు మాత్రమే చెక్క బల్ల మీద పడుకోగలుగుతాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి సుషుప్తి స్థితి ఆనందాన్ని మెలకువలో పొందేవాడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు అనటంలో అంతరార్థంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే
ఈ మంత్రం ఇక్కడ మనకి చెప్పేది ఏమిటి అంటే ఇంకొక కథ కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. నిజంగా మనం బంధించబడ్డామా? నిజంగా మనం బంధించపడలేదు, కానీ బంధించబడ్డామన్న భ్రాంతితో బతుకుతున్నాం. కాబట్టి ముందు భ్రాంతి నుంచి బయటపడండి. ఒకసారి 3 గాడిదల కథ చెప్పుకున్నాం. 3 గాడిదల్ని 2 తాళ్లతో కట్టేయటం. ఉన్నవి 2 తాళ్ళు ఎట్లా కట్టేయాలని వాడు మొదలు పెడుతుంటే 3వ గాడిదని కట్టేసినట్టుగా నటించు అంటే మొదటి గాడిదని కట్టేశాడు, 2వ గాడిదని నటించాడు, 3వ గాడిదని కట్టేశాడు. ఈ 2 గాడిదల్ని అయిపోయింది. సన్నయ్య చెప్పిన మాట విని స్నానం వచ్చినాక 3 గాడిదల్ని తీసుకుపోతే 2 గాడిదల్ని విప్పేసి తీసుకుపోతుంటే 3 మధ్యలో ఉన్న గాడిద రాలే. స్వామి ఇదేమిటి ఇది రావటం లేదంటే దాన్ని విప్పలేదు కదా నువ్వు అన్నాడు. అంటే నేను కట్టేయలేదు కదా, విప్పటం ఏమిటి అని అడిగిన. నువ్వు కట్టలేదు, కానీ దాన్ని కట్టావనే భ్రాంతిలో ఉంది కదా, విప్పినట్టు ఎట్లా కట్టినట్టుగా నటించావు, విప్పినట్టుగా నటించు, అప్పుడు ఆ భ్రాంతి పోయి బయటకు వస్తుంది. ఓహో అట్లానా అని ఈ 2వ గాడిదని ఆ కట్టు విప్పినట్టుగా నటించగానే అది కూడా వీటితో పాటు పోతుంది. అట్లా నిజంగా మనం బంధించబడకపోయినా బంధించబడ్డామన్న భ్రాంతిలో ఉన్నాం. కాబట్టి ఆ భ్రాంతి నుంచి విముక్తి పొందటమే విముక్తి తప్ప నిజంగా ఆనంద పురుషులము, ఆత్మస్వరూపము అని చెప్పిన స్వామి మాట యొక్క అంతరార్థంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అన్ని రకాల బంధనలకి కారణం మనసే. కాబట్టి ఈ మనస్సు యొక్క బంధనని మనం విముక్తి, మన మనోబంధన నుంచి మన ప్రయత్నంతో మనం విడిపడటమే తప్ప ఇంకా ఇతరత్ర ఏమీ లేదు. దీనికి స్వామి ఇంకొక చక్కటి కథ కూడా చెప్పారు. ఒక రాజుగారు సభకు వచ్చి కంప్లైంట్ చేశాడట, నేను చెప్పిన మాట సేవకులు ఎవడో వింటలేదు, ఇట్ ఇస్ టూ మచ్ అని. రాజాజ్ఞని పాటించని సేవకుడిని పనిష్ చేయటం, బయటికి పంపించడం రాజుగారి ధర్మం. అది ఆయన సేవకుడి మీద కంప్లైంట్ చేయటం అనేది మీనింగ్లెస్. అట్లా ఆత్మ అనేది రాజు, మనస్సు అనేది మధ్యలో ఉన్న సేవకుడు. సేవకుడు తానే రాజుగా చలామణి అయిపోతూ చేస్తున్న పని వంచన, పరివంచన. ఆ వంచనకి లోబడి బతకడం అనేది వంచనాగతమైన జీవితం. ఆ వంచనకి లోబడి బతుకుతూ అది అర్థం చేసుకోకుండా నేను ఆత్మని అనే భావాన్ని మరిచి నేను మనస్సుని అనే భావంతో బతికేవాడు బంధించబడటం అనేది ఒక భావనే తప్ప వేరేది కాదు. ఆత్మ అనే భావన కలిగినప్పుడు ఈ బంధన భావం తొలగిపోతుంది. కాబట్టి నేను ఆత్మస్వరూపుణని ముందు దృఢంగా నమ్ము, తర్వాత మెల్లిగా అనుభవంలోకి తెచ్చుకో అన్న సంకేతంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికే హేతువు. హేతు అంటే కారణం, హేతి అంటే జ్ఞాన ఖడ్గం ఉన్నాం. కారణాన్ని తెలుసుకుని మూల కారణాన్ని ఛేదింపజేయటమే, దానికోసం మనం ప్రయత్నం చేయటమే అహేతి. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞాన పాశాన్ని నాశనం చేసుకుని ఆ పశుపతి వైపు ప్రయాణం చేయగలగటమే ఈ శంగ, ఆ పశుపతి, ఈ నామద్వయం యొక్క ప్రధానమైన భావంగా మనం ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి చెప్తున్న మార్గం ఏమిటి? నమః, మనః అంటే మనస్సు, నమః అంటే శరణాగతి. శరణాగత భావంతో భగవద్భావన నింపుకుని శంగ, సర్వకాల సర్వావస్థలో సుఖ సంతోషాలకి ఆనందమైన విధానంగా విశ్వహితమైన భావాలతోనూ పనులతోనూ ఆ కాలాన్ని గడపడం మూలంగా ఈ స్థితి ఆనందమే. సూక్ష్మ అంటే స్థూల స్థితి శరీర ఆనందం, సూక్ష్మ స్థితి మనో ఆనందం, సూక్ష్మతర స్థితి ఆత్మానందం, సూక్ష్మతమ స్థితి విశ్వాత్మ ఆనంద స్థితి దాకా కూడా మానవుడికి పోయేదానికి అవకాశం ఉన్నది. దాన్నే, ఆ మాటనే స్వామి నువ్వు నా వైపు ఒక అడిగేస్తే 10 అడుగులు అన్నారు ఒక సందర్భం, ఇంకోసారి 100 అన్నారు. కానీ ముందు వేయాల్సింది మనమే. కాబట్టి ఈ 10, 100 అనేది వాళ్ళ యొక్క శరణాగత భావాన్ని బట్టి ఎంత దగ్గరికి స్వామి వారిని తీసుకోవాలి అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన ప్రయత్నంతో మనం పొందటమే. నిజంగా మనం బంధించబడలేదు, ఆ భావాన్ని బలం చేసుకుంటూ పొందవలసిన స్థితి పొందటం అన్న పరంగా ఈ శంగ, ఈ పశుపతి తత్వాన్ని, ఈ నమః మనః అంటే శరణాగత భావంతో మనసుని స్వాధీనం చేసుకోవటంగా, సో తద్వారా మొత్తం విడుదల అంటే లేని నిజంగా బంధించబడిపోయిన బంధన అనే భావన ఎప్పుడైతే ఉపశమనం కలుగుతుందో దాని మూలంగా గ్రాడ్యువల్ గా పొందవలసిన ఉదాత్తమైన స్థితి మనం పొందగలుగుతాం అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ మంత్రభావాన్ని
శ్లోక రూపంలో చెప్పినప్పుడు శంగాయ పశుపతయే శంకర స్వరూపాయ చ సర్వాభయ ప్రదానార్థం ఏకవిల్వం శివార్పణం. సో ఈ శంగ పశుపతి అన్ని రకాల ఆనందాలు శుభాలు ఇచ్చేవాడే పశుపతి. ఎక్కడో బయట నుంచి ఇచ్చేది కాదు, నాలో ఉన్న ఆత్మే సమస్తాన్ని నాకు అందిస్తోంది. బాహ్య విశ్వానికి సంబంధించి మొత్తం కూడా దాన్ని నేను పొందగలిగిన స్థితి ఆ శంకర స్వరూపంగా నేను పొందాలన్నప్పుడు ఉత్తమ కింకరుడు శంకరుడు అనే కారిక బట్టి విశ్వహితాన్ని కోరుకుంటూ విశ్వహితాన్ని పాటిస్తూ జీవించడం మూలంగా సర్వకాల సర్వావస్థలోనూ సర్వత్ర అభయ ప్రదానంతో ఆ స్థితి నేను పొందగలిగేదానికి ఒక బిల్వాన్ని నీ పాదాలకు అర్పిస్తున్నాను అన్న భావంతో దీన్ని మనం అర్థం చేద్దాం. సో ఈ మంత్రాన్ని ఇట్లా ఇక్కడ కంక్లూడ్ చేసుకుందాం. చూడండి, ఈ గనక అర్థమైంది, ఇబ్బంది ఏం లేదు అనుకునేటైతే ఓకే. అదర్వైజ్ ఇందులోని ప్రధానమైన భావాన్ని నెక్స్ట్ టైం మనం రిపీట్ చేసుకుందాం. సో ఇందులో క్వశ్చన్స్ కానీ ఫర్దర్ ఎలాబరేషన్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ నౌ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం. ఇక్కడ